చలిబోనం పెట్టిర్రు. అందరూ చలిబోనం పెట్టడానికైతే పోతున్నా. ఇక అక్కడనే కోడిని కూడా కోసుకొని వస్తాం. ఇప్పటికే లేట్ అయింది. ఎప్పుడైనా తొందరగా వెళ్తాం. 4-5 సరిగ్గా పాప ఉంది కదా, ఆమె లేచిన తర్వాత కొంచెం ఆమెకు పాలు పట్టించి అయితే పోతున్నా. ఇక పోషమ్మ దగ్గర అయితే ఇక్కడ పోషమ్మ వాడలు అన్నపూర్ణ టాకీస్ దగ్గర ఉంటే పెద్ద లైన్ ఉండేది. కనీసం నేను లేట్గా పోయినా. ఇక గుళ్ళు అయితే ఫోటో తీయనీలే. అసలు చలిబోనం ఎందుకు పెట్టుడో ఏమో, దేవునికి అన్నం కూడా పెడతలేరు. మొత్తం జనాలు అయితే ఘోరంగా పైసకే అలవాటు పడ్డారు. ఈ ఇంటికి వచ్చిన తర్వాత కూరాడు పెట్టి, కూరాడు దగ్గర ప్రసాదం అవన్నీ పెట్టేసి అయితే అగరబస్తీ ముట్టించిన. ఇక మా వాళ్ళు అయితే ఇక ఇంటికాడ చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళని చూసుకోవడానికి సరిపోతుంది. ఇంటికి వచ్చేసరికి ఏం చేయలే. మళ్ళీ వచ్చి ఇక దీపం పెట్టి మొక్కిన. ఇక ప్రశాంతంగా అయితే ఇంతకు మీరు చలిబోనం చేసిర్రా? పల్లెటూర్లలో అయితే మంచిగా అంచెలు ఎత్తుకొని పోతారు, నెత్తి మీద గుళ్ళలు పెట్టుకొని అందరు గోపికలాగా కొంగు పైన వేసుకుంటారు. మంచిగా అనిపిస్తుంది వాళ్ళని చూస్తే. సిటీలో ఏముంది, కానీ మేము కూడా 2-3 పోయేటోళ్ళం. కానీ ఈసారి ఎవరిది వాళ్ళే పోయినాం. ఇక నాకే పాప ఉంది, తొందర పోయి తొందర రావచ్చని అయితే నేను పోయినా. ఇట్లా గారప్ప ముక్కలు చికెన్లు వేసుకొని ఎంతమంది తింటారు కామెంట్ చేయరు. ఇట్లానే నాకైతే ఇష్టం. మీకు ఇష్టమా?